హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ వచ్చేసి చాలా మంది మన సబ్స్క్రైబర్స్ అయితే తెలుగులో చేసిన జాబ్స్ ఏమంటే చెప్పండి అని చెప్పేసి నాకు కమెంట్ సెక్షన్ అయితే కమెంట్ చేయడం జరిగింది. కేసు ఈరోజు వచ్చేసి మనకు తెలుగులో చేసిన జాబ్స్ అదేవిధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తే నెక్స్ట్ వేవ్ కంపెనీ నుంచి సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. కేసు మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటే సో మీకైతే లోకల్ లాంగ్వేజ్ కంపల్సరీగా వచ్చి ఉండాలి. సో తెలుగులోనే మీరు జాబ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మనకు అప్ టు 3 lakh per annum శాలరీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు హ్యాపీగా ఇంటి ఉండి వర్క్ అయితే చేసుకోవచ్చు కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో మరి ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లెట్ ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసిద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు నెక్స్ట్ వేవ్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వాళ్ళ అఫీషియల్ కెరీర్ సెక్షన్లో మనకి ఇక నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో మనమైతే అఫీషియల్ వెబ్సైట్తో మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. గైస్ ఇక కంపెనీ వచ్చేసి బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటారు అనమాట. సో ఇక్కడ చూడండి వర్క్ ఫ్రమ్ హోమ్ ఫ్రీ సేల్స్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. సో మనకైతే ఇక కంపెనీ వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో మీరు హ్యాపీగా ఇంటి నుండి ఫుల్ టైం జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటే సో మీకు కంపల్సరీగా తెలుగు లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలన్నమాట. తమిళ్ అండ్ అలాగే హిందీ లాంగ్వేజ్ మీకు రాకపోయినా పర్వాలేదు. నేటివ్ లాంగ్వేజ్ మీకు తెలుగు కనుక వచ్చినట్లయితే ఫ్లూయెంట్గా హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. తెలుగు చదవడం రాయడం వచ్చిన వాళ్ళైతే మిస్ చేసుకోకుండా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మీరు హ్యాపీగా ఇంటి నుండి తెలుగులో జాబ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మరి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే గైస్ మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ అనమాట. సో ఎనీ డిగ్రీ అండ్ అలాగే ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్లయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు పీజీలో అండ్ అలాగే డిగ్రీలో ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అయితే కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకున్నట్లయితే సో ఇక్కడ చూడండి అప్ టు 3 lakh per annum శాలరీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక శాలరీతో పాటు మనకు బేస్డ్ ఆన్ యువర్ వర్క్ పర్ఫార్మెన్స్ని బట్టి సో మీకు ఇన్సెంటివ్స్ కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటారు కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ లాంగ్వేజెస్ నోన్ కనుక చూసుకున్నట్లయితే నేటివ్ స్పీకర్ ఆఫ్ తెలుగు ఆర్ తమిళ్ ఆర్ హిందీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో గైస్ మనకైతే ఇది హైదరాబాద్ లొకేషన్ కాబట్టి సో కంపల్సరీగా మనకు లోకల్ లాంగ్వేజ్ తెలుగు అయితే వచ్చి ఉండాలన్నమాట, నేటివ్ లాంగ్వేజ్. సో తెలుగు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోండి. ఇక టూ లాంగ్వేజెస్ మీకు రాకపోయినా పర్వాలేదు, ఓన్లీ నేటివ్ లాంగ్వేజ్ తెలుగు కనుక తెలుగు మాట్లాడడం కనుక మీకు వచ్చినట్టయితే హ్యాపీగా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే గుడ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ ఈజ్ అన్ యాడెడ్ అడ్వాంటేజ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ రావాల్సిన అవసరం లేదు. ఇన్ కేసు మీకు ఇంగ్లీష్ మీకు ప్రొఫిషియన్స్గా వచ్చినట్టయితే అంటే మాట్లాడడం వచ్చినట్టయితే సో మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. బట్ మ్యాండేటరీ అయితే కాదు, ఓన్లీ తెలుగు లాంగ్వేజ్ కనుక వస్తే మీరు ఇక్కడ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి వర్క్ లొకేషన్ అండ్ వర్కింగ్ డేస్ కనుక చూసుకుంటే ఇక్కడ చూడండి వర్క్ ఫ్రమ్ హోమ్ కరెంట్లీ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీ ఫ్లెక్సిబుల్ హవర్స్ అయితే వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఎప్పుడైతే ఒక బిజినెస్ రిక్వైర్మెంట్స్ బట్టి అవసరం అవుతుందో అప్పుడు మీరు ఆఫీస్ లొకేషన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. సో ఆఫీస్ లొకేషన్ మనకు హైదరాబాద్, జస్ట్ మీరు వెళ్ళి రావడమే, అక్కడికి వెళ్ళి మీరు వర్క్ చేయాల్సిన అవసరం లేదనమాట. అలాగే మీరు వీక్లీ 6 days అయితే వర్క్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మనకు క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. సో 1 day అయితే మనకు ఆఫ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీ చేసినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ యొక్క డీటెయిల్స్ చూసే ముందు ఇక కంపెనీ గురించి కూడా మనకు చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ యొక్క నెక్స్ట్ వే కంపెనీ ఏంటంటే టాప్ ఎజుటెక్ స్టార్ట్అప్ కంపెనీ అనమాట. గైస్ ఎవరైతే డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు ఉంటారో అండ్ అలాగే డిగ్రీ చదువుతున్న వాళ్ళు లైక్ ఫస్ట్ ఇయర్ కావచ్చు, సెకండ్ ఇయర్ కావచ్చు, థర్డ్ ఇయర్ కావచ్చు, ఫైనల్ ఇయర్ చదువుతుంటారో సో అటువంటి స్టూడెంట్స్ అయితే వీళ్ళు రిక్రూట్ చేసుకునేసి సో ఎవరైతే సాఫ్ట్వేర్ జాబ్స్ చేయాలనుకుంటారో అటువంటి స్టూడెంట్స్కి అయితే వీళ్ళు సాఫ్ట్వేర్ కంపెనీకి కావాల్సినటువంటి టెక్ స్కిల్స్ అయితే వీళ్ళు నేర్పించడం జరుగుతుంది అనమాట. సో నేర్పించేసి వీళ్ళే 100% జాబ్ ప్లేస్మెంట్స్ కూడా చూపించడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వే కంపెనీ వచ్చేసి టాప్ కంపెనీ ఫౌండర్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది అనమాట. సో ఇక్కడ చూడండి ఎక్స్ అమెజాన్ ఐఐటి హైదరాబాద్కి సంబంధించి రాహుల్ అత్లూరి, అదేవిధంగా శశాంక్ రెడ్డి ఐఐటి బాంబేకి సంబంధించి అండ్ అలాగే అనుపమ్ పెడ్రల్ ఐఐటి ఖరగ్పూర్కి సంబంధించి సో ఇలా టాప్ కంపెనీ ఫౌండర్స్ అయితే ఇక నెక్స్ట్ వే ప్లాట్ఫామ్ అయితే లాంచ్ చేయడం జరిగింది అనమాట. ఇక నెక్స్ట్ వే ప్లాట్ఫామ్ వచ్చేసి ఇప్పటికే 450+ డిస్ట్రిక్ట్స్లో అయితే లాంచ్ చేయడం జరిగింది అనమాట. ఇక బ్రాంచెస్ని జస్ట్ వితిన్ 2 yearsలోనే ఇక నెక్స్ట్ వే ప్లాట్ఫామ్ అయితే వీళ్ళు 450+ డిస్ట్రిక్ట్స్లో అయితే లాంచ్ చేయడం జరిగింది. అండ్ అలాగే దీంతో పాటు 1250+ కంపెనీస్తో అయితే వీళ్ళు టైఅప్ అయ్యి సో ఇక ప్లాట్ఫామ్ అయితే రన్ చేస్తున్నారు అనమాట. అన్ని కూడా టాప్ కంపెనీస్
చెప్పేసి లైక్ గూగుల్ కావచ్చు, అమెజాన్ కావచ్చు, లేదా గోల్డ్మెన్ స్కాచ్ కావచ్చు, అరాకిల్ కావచ్చు, డెలైట్ కావచ్చు, ఇలా టాప్ ఎంఎన్సీ కంపెనీస్తో వీళ్ళు టైఅప్ అయ్యి సో ఇక ప్లాట్ఫామ్లో స్టూడెంట్స్కి సాఫ్ట్వేర్ కంపెనీకి కావాల్సినటువంటి టెక్ స్కిల్స్ అయితే నేర్పించేసి 100% కంపెనీస్లో జాబ్ ప్లేస్మెంట్ అయితే చూపించడం జరుగుతుంది అనమాట. 100% జెన్యున్ ప్లాట్ఫామ్ కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. సో మరి ఇక ప్లాట్ఫామ్లో మీరు చేసినటువంటి ఓకే అని చెప్పేసి మనం ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో కుదిరితే మీరు కూడా అప్లై చేసుకున్నప్పుడు ఇక రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ క్లియర్గా చెక్ చేసుకునేసి మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే అప్లై అయితే చేసుకోండి. సో ఓవరాల్గా మీరు చేసినటువంటి ఓకే ఏంటంటే సో మీరు వచ్చేసి స్టూడెంట్స్ కావచ్చు అలాగే పేరెంట్స్కి అయితే అవుట్ గోయింగ్ కాల్స్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో కాల్స్ చేసేసి మీకు ఏదైతే లీడ్స్ అసైన్ చేసి ఉంటారో సో ఇక లీడ్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అంటే ఈ యొక్క కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ గురించి అయితే మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది అనమాట స్టూడెంట్స్ కావచ్చు అలాగే పేరెంట్స్కి. సో ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అంటే వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ వాళ్ళకు ఈ యొక్క కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీస్కి సంబంధించి ఏదైనా క్వెరీస్ ఉన్నా కూడా సో ఇక క్వెరీస్ని కూడా మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో వన్స్ మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత సో స్టూడెంట్స్కి ఈ యొక్క ప్లాట్ఫామ్లో జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే సో వాళ్ళ జాయినింగ్ ప్రాసెస్ A to Z అయితే మీరు చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. అంటే ఇక కంపెనీలో ఎలా జాయిన్ అవ్వాలి అండ్ అదేవిధంగా ఫీ డీటెయిల్స్ ఏంటి అని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మీరే చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. అండ్ అలాగే దీంతో పాటు సో ఇక డేటాబేస్ని అయితే మీరు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది, ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. గైస్ ఇది వచ్చేసి మనకు సేల్స్కి సంబంధించిన జాబ్ కాబట్టి సో మీరు వీక్లీ అండ్ అలాగే మంత్లీ టార్గెట్స్ అయితే రీచ్ అవ్వాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి మీరు చేసినటువంటి వర్క్ అనమాట. వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% ఇక కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో వితౌట్ ఎక్స్పీరియన్స్తో ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా రిక్రూట్ చేసుకుంటారు కాబట్టి మిస్ చేసుకోకుండా ఇక ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు హ్యాపీగా ఇంటి నుండి తెలుగులో జాబ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా మనకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారు కదా. సో ఇక్కడ చూడండి మనకు ఇంటర్వ్యూకి సంబంధించి ఇంటర్వ్యూ టిప్స్ అండ్ అలాగే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అన్నీ కూడా అండ్ అలాగే ఎలిజిబిలిటీ క్రైటీరియా అన్నీ కూడా మనకు స్టెప్ బై స్టెప్ ఇక్కడ వీళ్ళు యూట్యూబ్ వీడియోస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. సో ఇక్కడ చూడండి ద ఫాలోయింగ్ వీడియోస్ విల్ హెల్ప్ యూ టు ప్రిపేర్ ఫర్ ఇంటర్వ్యూ అని చెప్పేసి ఫర్ తెలుగు. సో ఎవరైతే తెలుగు జాబ్స్కి అప్లై చేసుకుంటారో సో వాళ్ళకు వచ్చేసి టిప్స్ ఆఫ్ క్రాక్ BDA జాబ్. సో ఈ యొక్క బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ పోస్ట్ని సో ఎలా క్రాక్ చేయాలి అని చెప్పేసి టిప్స్ అయితే ఇక్కడ మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి యూట్యూబ్ లింక్ అయితే ఉంది కదా. సో ఇక యూట్యూబ్ లింక్ని అయితే మీరు కాపీ పేస్ట్ చేసేసి యూట్యూబ్లో సర్చ్ చేయండి. సో మీకు యొక్క వీడియో అయితే రావడం జరుగుతుంది. సో మీకు ఈజీగా ఉంటుంది అనమాట సెలక్షన్ ప్రాసెస్కి. అదేవిధంగా ఇంటర్వ్యూ టిప్స్ సో ఇంటర్వ్యూ ఎలా అటెండ్ అవ్వాలని చెప్పేసి కూడా మనకు వీడియో అయితే ఉందన్నమాట యూట్యూబ్లో. సో ఇక లింక్ని మీరు యూజ్ చేసేసి ఆ యొక్క వీడియో చూసేసి ఇంటర్వ్యూ టిప్స్ ఇంటర్వ్యూకి అయితే ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. అండ్ అలాగే ఇంటర్వ్యూలో ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారని చెప్పేసి కూడా మనకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి కూడా మనకు వీడియో అయితే మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే హౌ టు గెట్ BDA జాబ్ సో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కూడా మనకు సో యూట్యూబ్లో వీడియో అయితే అవైలబుల్లో ఉందన్నమాట. సో ఇక లింక్స్ని అయితే మీరు యూజ్ చేసుకునేసి ఇంటర్వ్యూస్కి అయితే మీరు ఈజీగా ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. సో ఇక వీడియోస్ అయితే చూడండి, ఇంటర్వ్యూ టిప్స్ ఏంటి, ఇంటర్వ్యూలో ఏం క్వశ్చన్స్ అడుగుతారు, అదేవిధంగా ఈ యొక్క BDA జాబ్ రోల్ని ఎలా క్రాక్ చేయాలి, జాబ్ రోల్ ఎలా ఉంటుందని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే ఉంటుందన్నమాట. సో కాబట్టి ఒకసారి అయితే చెక్ చేసేసేయండి. సో మనకు సెలక్షన్ ప్రాసెస్ కూడా సేమ్ అనమాట. వన్స్ మీరు అప్లై చేసుకున్న తర్వాత మీ యొక్క రెజ్యూమ్ని వాళ్ళు రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని ఎవరిది వాట్సాప్ ద్వారా వీళ్ళు కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ మీకు జాబ్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే ఒక వెబినార్ అయితే కండక్ట్ చేస్తారనమాట. సో కండక్ట్ చేసిన తర్వాత మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూస్ అయితే షెడ్యూల్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఆన్లైన్ ఇంటర్వ్యూ క్లియర్ చేస్తారో వాళ్ళకి ఆఫర్ లెటర్ రిలీజ్ చేసి ట్రైనింగ్ ఇచ్చి జాబ్కి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఇలా అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ మనకు ఎవరైతే తమిళకి సంబంధించి అప్లై చేసుకుంటారో తమిళ లాంగ్వేజ్ సంబంధించి సో దానికి సంబంధించి కూడా మనకి ఇక్కడ లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇవి కూడా చెక్ చేసేదండి. మెయిన్గా మనకు తెలుగు కాబట్టి సో మీకు తెలుగు మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ కేసు. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేశారంటే మీకు SJJobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ని క్లిక్ చేయాలని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తారంటే మీకు ఇంటర్ఫేస్ అలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ తర్వాత సింపుల్ ఇక్కడ అప్లై అవ్వనుంది కదా. సో ఇక అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు ఇలా సబ్మిట్ యువర్ అప్లికేషన్ అని చెప్పేసి అప్లికేషన్ ఫామ్ అయితే రావడం జరుగుతుంది. ఫస్ట్ అయితే మీకు రెజ్యూమ్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. రెజ్యూమ్ 100% అప్లోడ్ అవుతుంది. తర్వాత మీకు ఫస్ట్ టైం లాస్ట్ టైం ఈమెయిల్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క
మొబైల్ నెంబర్ అండ్ అలాగే ఫోన్ నెంబర్ అయితే ఇచ్చేసండి. తర్వాత వచ్చేసి మీకు ఏమైనా సోషల్ నెట్వర్క్ సంబంధించి కావచ్చు, అదేవిధంగా వెబ్ లింక్స్ ఏమైనా ఉన్నట్టయితే సో ఇక్కడ లింక్స్ అయితే ఇక్కడ కాపీ పేస్ట్ చేయండి. ఉంటే పెట్టండి, లేదంటే అవసరం లేదు, మ్యాండేటరీ అయితే కాదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ యువర్ మదర్ టంగ్ అనేది అడుగుతున్నారు. ఆబ్వియస్లీ మన తెలుగు కాబట్టి తెలుగు అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత వచ్చేసి మీరు ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అలాగే ఎంప్లాయర్ డీటెయిల్స్ మీరు మెన్షన్ చేస్తే చేయండి, లేదంటే స్కిప్ చేసేసేయండి. ఎందుకంటే మనం రెజ్యూమ్ అప్లోడ్ చేస్తాం కాబట్టి సో మన ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అయితే రెజ్యూమ్లో ఉంటాయి కాబట్టి ఇవి రెండు కూడా మీరు స్కిప్ చేసినా కూడా ప్రాబ్లం అయితే ఉండదు. తర్వాత వచ్చేసి ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ చెక్ బాక్స్ ఉంది కదా, సో ఇక చెక్ బాక్స్ పైన టిక్ పెట్టేసి సబ్మిట్ అప్లికేషన్ అయితే క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయితే మీకు థ్యాంక్ యూ అని చెప్పేసి పాపప్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఇలా అయితే మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది గైస్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్ ఉంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ ఇప్పుడే మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.